హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. శ్రీ లోటస్ డెవలపర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ 2015 లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఆల్ట్రా లగ్జరీ అండ్ లగ్జరియస్ రెసిడెన్షియల్ హోమ్స్ ని బిల్డ్ చేస్తారు. అంటే ఓల్డ్ బిల్డింగ్స్ ని కూడా వీళ్ళు రీడెవలప్మెంట్ కూడా చేస్తారు. అండ్ ఎక్కువగా వీళ్ళు ఈ వెస్టర్న్ సబర్బ్స్ ఆఫ్ ముంబై మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇదేంటంటే లగ్జరియస్ ప్రీమియం ఏరియాస్ అన్నమాట. అండ్ అంతేకాదు కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ ని కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ అందులో వీళ్ళు 2 సెగ్మెంట్స్ గా డివైడ్ చేశారు. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లని 3 crores నుంచి 7 crores మధ్యలో ఉంటే లగ్జరీ అని, అబౌవ్ 7 crores పైగా ఉంటే ఆల్ట్రా లగ్జరీ అని చెప్పేసి ఈ 2 సెగ్మెంట్స్ లో వీళ్ళు రెసిడెన్షియల్ ప్రాజెక్టులను అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు June 30, 2025 కి వీళ్ళు 20 ప్రాజెక్టులను అయితే హ్యాండిల్ చేస్తున్నారు. అందులో కంప్లీటెడ్ ప్రాజెక్టులు వచ్చేసి 4 ఉంటే ఆన్ గోయింగ్ వచ్చేసి 5 ఉన్నాయి. అప్కమింగ్ ప్రాజెక్టులు వచ్చేసి 11 ఉన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళు 9.3 lakh square feet కి సంబంధించిన ఏరియాలో వీళ్ళు డెవలప్ చేయాలన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్ గా 20 ప్రాజెక్టులను అయితే వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు June 30, 2025 కి. అండ్ సెగ్మెంట్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే లగ్జరియస్ రెసిడెన్షియల్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 25% రెవెన్యూ వస్తుంటే ఆల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 6.3% రెవెన్యూ, కమర్షియల్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 68% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. వీటితో పాటు ప్రాజెక్ట్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల నుంచి వీళ్ళకు 57% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే రీడెవలప్మెంట్ ప్రాజెక్టుల నుంచి అప్రాక్సిమేట్లీ 30% పైగా అయితే రెవెన్యూ వస్తుంది. అండ్ జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల నుంచి వీళ్ళకు 4% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. బిజినెస్ సెగ్మెంట్ అయితే అట్రాక్టివ్ గా ఉందండి. అండ్ దీంతో పాటు ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా వీళ్ళు సబ్సిడరీ కంపెనీస్ లో ఉన్న కరెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా ర్యాపిడ్ గా జరుగుతుంది. అండ్ దీంతో పాటు మన ఫినాన్షియల్ డేటా కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే 2023లో 169 crores నుంచి 2025 కి 569 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ప్యాట్ చూసినట్లయితే 16 crores నుంచి 227 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. యాక్చువల్ గా ప్రాఫిటబిలిటీ పరంగా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు వీళ్ళు. అండ్ దీంతో పాటు అసెట్స్ చూసుకున్నట్లయితే 486 crores నుంచి 1218 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది 2 years లోనే. అండ్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే 48 crores నుంచి 932 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. దీంతో పాటు రిజర్వ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంక్రీజ్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసెట్స్ లో మాసివ్ ఇంక్రిమెంట్ అయితే కనపడుతుంది. సో స్ట్రాంగ్ క్యాపిటల్ బిల్డప్ అయితే జరిగింది ఇక్కడ. అండ్ దీంతో పాటు మీరు ఇంకొక పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళ డెప్ట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ లో తగ్గించుకుంటూ వచ్చారు. ఓవరాల్ డెప్ట్ ఈక్విటీ రేషియో చూసుకున్నట్లయితే FY25 కి 0.13 ఉంది. సో విచ్ ఇస్ వెరీ లో అండి. సో డెప్ట్ కూడా చాలా తక్కువ ఉంటూ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు మీరు చూసుకున్నట్లయితే రిటర్న్ మెట్రిక్స్ చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 24% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 27% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. క్యాపిటల్ ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రెవెన్యూ పరంగా కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో కానీ రిటర్న్ మెట్రిక్స్ కానీ చాలా బెటర్ గా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చారు పాస్ట్ 2 years నుంచి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, July 30 ఓపెన్ అయ్యి August 1 క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 140 to 150 per share, లాట్ సైజ్ వచ్చేసి 100 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 792 crores అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 15,000. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పీర్ కంపారిజన్ అండి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం గ్రోత్ ప్లేయర్ అంటే స్ట్రాంగ్ గ్రోత్ ప్లేయర్ చూసినట్లయితే ఇక్కడ మహీంద్రా లైఫ్ స్పేస్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ప్రాఫిటబిలిటీ పరంగా కానీ లేదా రెవెన్యూ గ్రోత్ లో మంచిగా పర్ఫామ్ చేస్తూ మార్జిన్స్ కానీ రిటర్న్స్ పరంగా కానీ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నారండి శ్రీ లోటస్ డెవలపర్స్ కూడా. అండ్ దీంతో పాటు వీళ్ళు రీజనబుల్ ప్రైస్ లోనే ఐపీఓని అయితే కోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, డెప్ట్ తక్కువగా ఉండి రెవెన్యూలో కానీ లేదా వాల్యుయేషన్స్ పరంగా కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో కానీ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్, వీళ్ళకి వచ్చేసి అన్సోల్డ్ యూనిట్స్ 252 ఉన్నట్టు చెప్తున్నారు. అంటే 85 కంప్లీటెడ్ అయినాయి, 167 ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఒకవేళ వీటిలో అన్సోల్డ్ యూనిట్స్ కూడా సేల్ అవ్వకపోతే ఓవరాల్ రెవెన్యూ మీద క్యాష్ ఫ్లోస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అండ్ ఎక్కువగా వీళ్ళు ముంబై వెస్టర్న్ సబర్బ్స్ లో ఎక్కువగా ఫోకస్
చేస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ ముంబై లొకేషన్స్లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. యాజ్ ఆఫ్ నో అయితే గ్రే మార్కెట్ ప్రీమియం 29% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.